హలో హాయ్ గైస్, నేను మీ అభయ్ నవీన్. సో ఫర్ ద ఫస్ట్ టైం నాకు హౌస్లో చాలా ఇష్టమైన ఒక మనిషిని ఇంటర్వ్యూ చేస్తున్నా. నేను బయటకు వచ్చిన తర్వాత నువ్వు వచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నా అన్న వాళ్ళకంటే ఓ పర్సన్ వచ్చినందుకు చాలా ఎక్కువ మంది ఫీల్ అయ్యారు. అది ఎంత అన్ఫార్చునేట్ అంటే, ఎందుకు ఆయన ఓటేసారు, ఆయన రావాలని మీరు ఎందుకు అడిగారు అంటే, ఆయన మీద ఎంత ఇష్టం ఉండే జనాలకి, ఆయన ఎంత ఎంటర్టైన్ చేసిండు అని మీరు అనుకుంటున్నారో, మీకు తెలియంది ఆయన ఇంకొక 80% ఎక్స్ట్రా మన ఎంటర్టైన్ చేసిండు మమ్మల్ని హౌస్లో. బట్ అన్ఫార్చునేట్లీ మీకు తెలియలేదు అది. సో నాకు తెలిసిన ది ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ భాష అన్ననే. బట్ బయట ప్రపంచానికి తెలిసిన అన్న వేరే, ఆయన ఒక ఫైర్ బ్రాండ్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఒకటే అడుగుదాం అనుకుంటున్నా. నేను ఒక పోలింగ్ పెట్టినా. సో ఆ పోలింగ్లో చాలామంది అడిగింది ఏంటంటే, అన్నని ఎందుకు పంపించారు, మాకు చాలా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది, అది అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నది. సో అన్న మాటల ఫస్ట్ అన్నతో ఆ క్వశ్చన్ అడిగి, ఆ తర్వాత మిగతా క్వశ్చన్లు మీరు పంపించినాయి అండ్ నాకు అడగాలనిపించినాయి అన్ని నేను మీతో షేర్ చేసుకుంటా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ అన్న, మీ ఎలిమినేషన్ గురించి ఒక్కసారి మీరు చెప్పాలా మీ మాటలను. నువ్వే కదా చేసింది అంతా, కుట్ర పన్ని పంపించేసాడు నన్ను గుర్తుదే. జస్ట్ కిడ్డింగ్. నిజంగా నేను ఉండాలి అనుకోని ఉంటే ఆ రోజు ఖచ్చితంగా ఆదిత్య బయటకు వచ్చేవాడు. నిజమన్నా, అంటే ఆడిన ప్రకారం కానీ, దేని ప్రకారం కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రకారం కానీ, అండ్ మీకున్న కమాండ్ ప్రకారం కానీ, యు ఆర్ వెరీ మచ్ కేపబుల్ హౌస్లో. అంటే ఫస్ట్ థింగ్ నాకు అనిపించేది ఏంటంటే, ఆ హౌస్లో కాదు, జంగల్లో పడేసిన బతికే ఒకే ఒక పర్సన్ అన్ననే. 14 మందిలో నా లైఫ్లో అన్న నేను చాలా ఇంటర్వ్యూలు అయిపోయినా. కాఫీ ఏంది హాట్, దాన్ని ఏమంటారు, బ్లాక్ కాఫీ, కొత్తిమీర, పసుపు, నిమ్మకాయ వేసి క్యాబేజ్ తిన్న పర్సన్ మీరు. నాకు వేరే ఆప్షన్ ఏం దొరికితే అదన్నీ వేసుకొని తింటా. అన్ని కడుపులో పోయిన తర్వాత కలిసేవే కదా పాపం. నిజంగానంటే నిజంగా చాలా మందికి తెలియదు కానీ, మీరు ఎంతగానో ఫుడ్ని కంట్రోల్ చేసుకున్నారో అసలు నాకు తెలుసు పర్సనల్గా. ఎందుకంటే మీరు ఓన్లీ వెజిటేబుల్సే తింటారు, అందులో డే టైం ఏంది ఓన్లీ పచ్చి కూరగాయలు తింటారు, నైట్ మాత్రమే కానీ మనకు అన్ని లేవాడ. సో ఉన్న దాంట్లో మీరు అడ్జస్ట్ అయ్యి బతికిరు. ఎట్లా అన్న ఇంకా అసలు ఐ మీన్ అది ఏమైంది, అలవాటు ఎట్లా వచ్చింది మీకు? బేసిక్ గా అలవాటు ఏముంది, ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత పని ఎక్కువ అయిపోయినప్పుడు ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవడం అంతే. ఆ తినే టైంలో ఏమవుతుందంటే, కరెక్ట్, నువ్వు అడిగిన కరెక్ట్ సమాధానం. ఎఫ్ఎంలో ఉండగా నేను 100 hours నాన్ స్టాప్ ఆర్జేయింగ్ చేశాను. 100 hours 100 గంటలు నిద్ర లేకుండా ఆర్జేయింగ్ చేశాను. ఎట్లా అదొక రికార్డు. సో దానికి ఏం చేయాలని కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు అప్పుడు నేను తెలుసుకున్న డైట్ టెర్రరిస్ట్ డైట్. ఏంది టెర్రరిస్ట్ డైట్? టెర్రరిస్టులు ఇప్పుడు ఆ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ ఎడారి ప్రాంతాలన్నీ దాటుకొని ఆ రాజస్థాన్, రేగిస్తాన్ ఉంటుంది చూసావా, అదంతా దాటుకొని రావాలి వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే. సో దానికి వాళ్ళు ఒక 4-5 రోజులు వాళ్ళకి తిండి తిప్పలు ఉండే పరిస్థితి ఉండదు. ఎలా బతకాలి? సో వాళ్ళు ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇట్లా ఒక సంచిలో పెట్టుకుని వచ్చేస్తారు. ఎప్పుడైనా ఆకలి వేస్తే 2 వేసుకుంటుంటారు, వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ లాంగిటివిటీ ఇస్తుంది అనమాట. అది పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడైతే మనిషి కుక్డ్ ఫుడ్ తింటాడో అప్పుడు నిద్ర వస్తుంది. ఏదైనా వండిన ఆహారం ఎప్పుడు తిన్నా కూడా నీకు నిద్ర వచ్చేస్తుంది. సో అలా అవి 2 తెలుసుకున్న తర్వాత నేనేం చేశానంటే, ఓకే అని చెప్పి ఒక డైట్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్నా. అండ్ నాకు ఎప్పుడైతే ఇది అలవాటు పడిందో, ఈ 4 రోజులు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసిన తర్వాత, ప్రపంచాన్ని బయటకు వచ్చి స్టూడియో నుంచి బయటకు వచ్చి లైట్ చూసేటప్పటికి, ఓకే అక్కడ రోజు ఇట్లా దూలాలు ఉండేవి, కొంచెం కిందకి అందేవి అనమాట. మామూలుగా ఉన్నప్పుడు ఆ కెఫ్టేరియా దగ్గర నేను ఇట్లా ట్రై చేస్తూ ఉండేవాడిని. ఇట్లా మహా అయితే 2 లేకపోతే 3 పులప్స్. తర్వాత 4 రోజుల తర్వాత బయటకు వచ్చి కొడితే దప్ప 10 కొట్టిన అలసటే తెలియ. ఇట్లా ఏంట్రా అంటే, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు పక్కన పెట్టి బాదం పప్పు, వాల్నట్, పిస్తా నువ్వు తిను, ఇంకేం అనిపించదు నీకు, తినాలనిపించదు, కంట్రోల్ ఉంటుంది. అండ్ అలాగే నువ్వు ఎంత పచ్చి కూరలు తిన్నా సరదాగా, అంటే స్టమక్ ఫీల్కి అది ఇట్ విల్ కీప్ యూ లైవ్లీ, యాక్టివ్. అంతా అయిపోయిన తర్వాత నీకు నిద్రపోవాలనుకున్నప్పుడు అప్పుడు కుక్డ్ ఫుడ్ తిను, ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. ఇది అప్పుడు నేర్చుకున్నది అనమాట. తర్వాత ఇప్పుడు పనికి వచ్చింది. సో బేసికలీ 100 గంటలు మనిషి నిద్ర లేకుండా బతకగలుగుతాడని అన్న ఆల్రెడీ ఆర్జేయింగ్ అంటేనే అది ఎంత టఫ్ టాస్కో నాకు తెలుసు. అంటే నేను జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇది మనతోటి కాదని బయటకు వస్తున్నా. 100 గంటలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అన్న. అంటే నీ గురించి రోజుకో ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంటే చాలా మజా అనిపిస్తుంది నాకు. నీ గురించి ఒక విషయం చెప్పన్నా. ఎవరైనా సరే వస్తున్నాడు వెయిట్ చేసాం అనుకో, అబ్బా ఇప్పుడు వచ్చాడు రా అంటాం కదా. అంటే అబ్బాయా
అబ్బాయా అది అబ్బాయి మీద ఒక జోక్ అక్కడ కాదు, అంతే కదా, నెక్స్ట్ లెవెల్ కూడా ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చాడు నవీన్, నవీన్ అబ్బాయా నవీన్. అమ్మ ఇట్లాంటివి ఎట్లా వస్తాయి అన్న నీకు? నాకు నేను పెడతా ఉంటే ఒకరు అడిగిన క్వశ్చన్ తెలుసా అన్న, అసలు ఈ జోకులు ఏడికెళ్ళి తయారవుతున్నాయి, ఎట్లా నువ్వు ఎంత ప్రిపేర్ అవుతున్నావు? మీరు వెళ్ళిన తర్వాత జోక్ అంటే మీరు వెళ్ళిపోయినాక హౌస్ లో మేము ఫీల్ అయింది ఏంటంటే అన్నుంటే బాగుండు అసలు ఇన్స్టింక్ట్ జోక్. యష్మి అన్నది ఒకసారి మాట్లాడుతూ ఉంటే ఇట్లా కాఫీ ఇవన్నీ ఇట్లా అసలు తినడం ఫస్ట్ టైం చూసిన మనిషిని అంటే 5 తింటాడు కాబట్టి ఆయనకి ఇట్లాంటి జోక్స్ వస్తాయేమో. అది నిజం తెలుసా, విచిత్రంగా చేస్తే చిత్ర విచిత్రమైన ఐడియాలు వస్తాయి. నిజం, ట్రై చేయాలి. నాకు హౌస్ లో నాకు గుర్తుంది ఎక్కడ అంటే మాకు రోజుకో ఎగ్, ఒక బనానా, ఒక యాపిల్ ఇట్లా ఉండేది. నేనా ఎగ్ బనానా యాపిల్ ఇట్లా నేను అంత తినే టైప్ కాదు. సో ఎవడన్నా తీసుకుంటా అంటుండే. అన్న వచ్చి ఆఫర్ నా యాపిల్ నీకు ఇస్తా అని చెప్పి ఆయన ఏం చేస్తుండో తెలుసా, మన ఆడ బీరకాయ ఉంటే ఏది కుక్ చేస్తా ఉంటే అది వచ్చి సగం తెంపుకొని ఇట్లా సరదాగా ఏదో బీట్రూట్ క్యారెట్ తిన్నట్టు తినుకుంటా పోయేటోళ్ళు. ఎట్లా అది కూడా ఆకలిస్తేనే, ఆకలిస్తే ఇంకా ముందు వెనకాల వంటలు కూడా ఏమి ఉండదు, ఏది దొరికితే అది తీసుకుపోతా ఉండాలి, వేసుకుని. నిజంగా హౌస్ లో అసలు ఏమీ తినకుండా అడ్జస్ట్ అయింది మీరు ఒకరే అంటారు. వంట చేయుట అనే ఒక కార్యక్రమము, లేకపోతే తినుట అనే కార్యక్రమాలు అలాంటివి ఏమి ఉండవు. ఆకలిస్తే ఏది నువ్వు నమ్ము, మన రూమ్ లో కందిపప్పు ఉంటుంది కదా. అవును, ఆకలిస్తే వెళ్ళి ఆ కందిపప్పు 4 వేసుకుని నోట్లో వేసుకుని తినేసి, బియ్యం ఉండి 4 నోట్లో వేసుకుని తినేసి పోయినా లోపలికి వెళ్ళిపోతుంది. నీకు అద్భుతమైన విషయం చెప్తాడు అది, ఇందు మూలంగా కడుపు ఆ మంచి ఆకలి మీద ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. మనం ఏం చేస్తామంటే బాగా ఫుల్గా నింపేస్తాం, అప్పుడు దానికి పాపం అరిగించడం తెలియక నానా అర్జీర్ణాలు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు సగం ఉంచుకోవాలి, ఏది పడే అరిగిపోద్ది అంతే. అదే లెక్క మంచి కాలుతా ఉండాలి సలసల. అసలు గ్రేట్ అన్న. ఇంకో క్వశ్చన్ అన్న, బేసికల్లీ హౌస్ లో ఈ 14 మీరు ఉన్నది 14 days నిజంగా కూడా అప్పుడు కనుక వదినది ఫస్ట్ థింగ్ సారీ బాబు ఎట్లున్నాడు, వదిన ఎట్లుంది, అంత సూపర్. సో నిద్రపోని అట్లా రాత్రి కొట్టాడు. అవునా? నిన్నంతా టార్చర్ నాకు. సో మొత్తానికి ఎంజాయింగ్ సూపర్. అసలు నిద్రపోవు కదన్న హౌస్ లో, నాకు మాత్రమే తెలుసు. మన ఇద్దరికి అదే కదా ప్రాబ్లం. ఏ సోఫాల్లో నువ్వు ఎక్కడెక్కడ పడుకున్నా ఆ రగ్గులు ఉండేవి, మహా నాయన ఆ రగ్గులు ఇటు పట్టుకుంటే జారిపోతా ఉండేటి. అది ఎక్కడ ఇస్తారు తెలుసా రగ్గులు? హిమాలయాలకి లేలడకపోతారు చూడు, అలాంటి వాళ్ళకి చలాపడానికి ఇచ్చే రగ్గులు అవి. ఏ మహానుభావుడు అవి కొన్నాడో తెలియదు కానీ నిజంగా నాకు మన ఏందన్న అది క్యాప్ లాగా ఒకటి ఉంటే దానికి 2 holes వేసి దాని కళ్ళకు ఏది లైట్ పడకుండా పెట్టుకోండి. రాత్రిపూట కూడా లైట్లు కళ్ళ మీద పడతా ఉంటాయి. నాకైతే 2-3 రోజులు అలవాటు లేదు నిద్ర అసలు. అది ఏమంటారు, హెడ్ బ్యాండ్ ఉంటుంది కదా, హెడ్ బ్యాండ్ నేను ఎందుకో తెచ్చుకున్నా. ఎవరో చెప్పాడు లోపల గేమ్లు ఆడాల్సి వస్తుంది, నీ బ్యాండ్ హెడ్ బ్యాండ్లు అన్నీ తెచ్చుకున్నా. సో ఇది వేసుకున్నప్పుడు దాంతో ఏడో ఉపయోగం పడలే కానీ దాని కింద కనుక ఇట్లా కాళ్ళు మూసుకొని పడుకోవడం. అవును, కానీ ఎవరు చూడలే కానీ హౌస్ లో యువర్ వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ పర్సన్ అన్న. అంటే నేను ఒక టాస్క్ లో నేను చూసే ఆప్షన్ నాకు దొరికింది, అది వెరీ అన్ఫార్చునేట్. ఆ థ్రెడ్ దాంట్లో మీరు పడిపోవడం కానీ మీరు తీసుకున్న గ్రిప్ చూస్తే కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయినా ఈయన మామూలు క్యాండిడేట్ కాదురా బాబు. దానికి కారణం కూడా ఏంటంటే వెరీ లైట్ వెయిట్ కాబట్టి, 53-54 kgs. అండ్ వాళ్ళందరూ ఓదే పట్టుకోవాల్సింది, నేను లైట్గా చాలా సరదాగా కూర్చున్నావు అన్న. ఇట్లా వెళ్ళి వాళ్ళంతా తడబడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. నేను చెప్తున్నా కదా, లాస్ట్ మూమెంట్లో ఆ తాడులో నేను పట్టుకునే ఛాన్స్ కనుక నాకు వచ్చి ఉంటే నేను అట్లా పట్టుకుని నిద్రపోయేవాడిని కూడా. నన్ను అంటే పడే టైప్ కూడా కాదు, అట్లా ఉండిపోతావు. అంటే ప్రాపర్ గ్రిప్ ఉంది మీకు. నువ్వు చూడలేదేమో, అంటే కొన్ని గేమ్ షోస్ ఈ అలీ 360 అని అట్లాంటి వచ్చావు. అప్పట్లో బుల్ అనేది ఒకటి బుల్ ఉంటుంది. బుల్ పట్టుకోవాలి, బుల్ పట్టుకుంటే ఇట్లా ఇట్లా ఊపేసి పడేస్తుంది. నేను బుల్ ఎక్కి పట్టుకుంటే అది పడిపోవాలి తప్ప నేను బుల్ నుంచి పడే సమస్య ఉండదు. అవునా? అట్లా ఉంటుంది. సో గ్రిప్ చాలా అట్లాంటి 2-3 సార్లు ఏమైనా చెప్పండి, ఎంత ఊపిలే పడేది, ఏమిట్రా పడట్లేదు అనుకుంటారు. అలా గ్రిప్ ఉంటుంది బాగా. నాకు బాగా అంటే మీతో ఉన్న మెమరీస్ లా అన్ని జోక్స్ మీరు వేయడము, నేను ఈ రకరకాల ఎక్స్ప్రెషన్ వేయడం పక్కన పెడితే నాకు బాగా గుర్తున్నది ఒకటి, బ్రెయిన్ టాస్క్ ఒకటి ఇచ్చారు. అవి మాత్రం ఘోరంగా మిస్ అయినా. దానికి నేను వెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచిస్తా ఉంటే వీళ్ళు నిఖిల్ సోని వచ్చి ఏంట్రా ఏదో పెద్ద ప్రపంచాన్ని జయించడం చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆ క్వశ్చన్ నిజంగా ఈ వీడియో చూసే వాళ్ళకి
ఆ క్వశ్చన్ వేయండి, ఆన్సర్ కూడా చెప్పండి, కానీ నేను వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పకపోతే తర్వాత అప్లోడ్ చేస్తాను వీడియో. ఆ క్వశ్చన్ ఒకసారి వేయండి మీరు. అది నేను భలే బాధేస్తుంది అబ్బా, ఇంత మంచి కంటెంట్ ఇస్తే బిగ్ బాస్ దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. నిజంగా అన్న అసలు అవన్నీ రాలేదు కదా. అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఈ క్వశ్చన్ అడగడం కూడా మామూలుగా అడిగేవాడిని కాదు. ప్రేరణ కూర్చొని నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, నేను కూడా బ్రెయిన్ టీజర్స్ అంటే ఇష్టం అంటే ఓకే, అప్పుడు స్టార్ట్ చేసాం. ఏంటి విజయవాడ ఢిల్లీకి, సారీ విజయవాడ విశాఖపట్నానికి, లేకపోతే హైదరాబాద్ టు ఒక సైడ్ వైజాగ్, చెన్నై పోతుంది. అదే ఓకే. ఫస్ట్ ఈ క్వశ్చన్ చెప్తా. రెండు అయితే చెప్తా. ఫస్ట్ మీరు అన్నలా ఒక కామెడీ యాంగిల్ మాత్రమే చూసిర్రు, కానీ ఆయన ఎంత ఇంటెలిజెంట్ అనేది అంటే మనిషితో తిరుగుతూనే తెలుస్తుంది. సో హ్యూమర్ చూసిరు కదా, 2 బ్రెయిన్ టాస్క్లు మీరు చూసి ఉండొచ్చు. మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి, లేకపోతే ఆన్సర్ కూడా అన్ననే చెప్తాడు. అడగన్నా ఫస్ట్ క్వశ్చన్. హైదరాబాద్ నుంచి వైజాగ్కి ప్రతి గంటకి బస్సు ఉంటుంది 24 hours. వైజాగ్ నుంచి హైదరాబాద్ కూడా ప్రతి గంటకి బస్సు ఉంటుంది 24 hours. ఇక్కడ 1 గంటకి బయలుదేరితే అదే 1 గంటకి ఇక్కడ కూడా బయలుదేరుతుంది. ఇక్కడ 2 గంటలకు బస్సు బయలుదేరితే ఇక్కడ 2 గంటలకు బస్సు బయలుదేరుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఒక బస్సుకి అటు నుంచి వచ్చే బస్సులు ఎన్ని ఎదురు పడతాయి అంటే, ఏ బస్సులు పడితే ఆ బస్సులు కాదు, ఆ బస్ డిపో నుంచి బయలుదేరే బస్సులు ఎన్ని ఎదురు పడతాయి. సో హైదరాబాద్ టు వైజాగ్ 10 గంటలు పడతారు. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. హైదరాబాద్ టు వైజాగ్ జర్నీ 10 గంటలు. సో ప్రతి బస్సు ఎవ్రీ గంటకు ఒక బస్సు స్టార్ట్ అవుతుంది. సో హైదరాబాద్ నుంచి గంటకు అంటే 1 o'clock అనుకో, ఇక్కడికి వెళ్ళే బస్సు ఇక్కడికి వెళ్ళే బస్సు స్టార్ట్ అవుతుంది. ఈడికి జర్నీ 10 గంటలు. సో ఈ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన బస్సుకు రిటర్న్ లా ఎన్ని బస్సులు ఎదురు పడతాయి? ఇది ఫస్ట్ క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పండి. దాని ఆన్సర్ కూడా అన్న చెప్తాడు, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాడు. సో తక్కువనే అందరికి వచ్చే ఆన్సర్ 10. ఎందుకంటే 10 గంటలు పడుతుంది, 10 బస్సులు వస్తాయని చెప్పి. కానీ 20 ఎలా మీరు ఆలోచిస్తుండండి, తర్వాత చెప్తా. ఎగ్జాక్ట్లీ, తర్వాత చెప్తాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ అన్న తిరిగి నా వల్ల కాక అన్న ప్లీజ్ అన్న నువ్వే చెప్పన్నా అని అడిగిన. కనీసం అట్లీస్ట్ నువ్వు ప్రేరణ ఆలోచించడానికి ట్రై చేశారు. ఎగ్జాక్ట్లీ, నాకు అని చెప్పి వెళ్ళిపోతారు చాలా మంది. సో విషయం ఏంటంటే, ఇలా ఒక రూట్ ఉంది, హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం. ఒక పర్టికులర్ చెప్పాలంటే ఈ వై జంక్షన్ లో ఒకటి చెన్నై వెళ్తుంది, ఒకటి బెంగళూరు వెళ్తుంది. సో ఇక్కడ ఏ సైన్ బోర్డు లేదు, ఎటు పోవాలో తెలియదు. 2 అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు కూడా ట్విన్ బ్రదర్స్, ఐడెంటికల్ ట్విన్స్. వాళ్ళల్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. కాకపోతే ఒకడెప్పుడు నిజమే చెప్తాడు, ఒకడెప్పుడు అబద్ధమే చెప్తాడు. ఒకరితో మాట్లాడామంటే ఇంకోటి నీతో మాట్లాడు. అక్కడ ఒక టీ బంకులో కూర్చొని ఉంటారు వాళ్ళిద్దరు. సో ఇటా పోయాడు ఒకటి కారులో, ఆగాడు, ఎటు పోవాలని ఆలోచించాడు. వాడికి తెలుసు ఈ విషయం, ఇక్కడ 2 ఉంటారు భయ్య, ఇద్దరు ఒకటే రకంగా ఉంటారు, కానీ అందులో ఒకడే నిజం చెప్తాడు, ఒకడు ఎప్పుడు అబద్ధమే చెప్తాడు. ఎవరితో అయినా ఒక్క మాటే మాట్లాడు, ఒక క్వశ్చన్ అడగలవు, 2వ క్వశ్చన్కి వాళ్ళ సమాధానాలు చెప్పరు. వాళ్ళకి బాగా ఈగో, జనరల్ నాలెడ్జ్. సో ఒకే క్వశ్చన్ అడగాలి, ఒక్కడిని అడగాలి. ఏం అడుగుతావు, రూట్ ఎలా కనుక్కొని వెళ్తావు. నువ్వు చెన్నై పోవాలనుకో, ఏం క్వశ్చన్ అడుగుతావు? సో ఏం క్వశ్చన్ అడుగుతావు? హైదరాబాద్ టు వై జంక్షన్ లా దగ్గర ఒక చాయ్ బండి ఉంటుంది, ఆడ 2 ఐడెంటికల్ టీమ్స్ ఉంటారు. ఆ ఇద్దరులా ఒకని క్వశ్చన్ అడిగితే ఇంకోటి సమాధానం చెప్పాడు. ఒకడు ఎప్పుడు నిజమే చెప్తాడు, ఒకడు ఎప్పుడు అబద్ధమే చెప్తాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. నువ్వు ఆ వై జంక్షన్ దగ్గర అయినా నువ్వు చెన్నై వెళ్ళాలి, ఎటు వెళ్తావో నీకు తెలియదు ఆ వై జంక్షన్లో. సో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఒక్కటే క్వశ్చన్ అడగాలి, ఎవరిని అడుగుతావు లేదు, ఒక్కటే క్వశ్చన్ అడగాలి. నీకు చెన్నై రూట్ తెలవాలి. ఎట్లా అడుగుతావు, ఏం క్వశ్చన్ అడుగుతావు? ఆ చాయ్ బండి పేరు అబచాయ్. నాకు ఇక్కడ అసలు అందరికి చాయ్ పెట్టించాడు పాపం, ఒక అమ్మలాగా అందరికి ఓపిక చేసుకుని. నాకు నిజంగా అబ్బాయిలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే, నాకు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, వీళ్ళ పేరు గుర్తురాగానే ఏం చెప్తావు, వీళ్ళ పేరు చెప్తే ఏం చెప్తాను అనగానే అబ్బాయి అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది కలుపుగోలు. ఇంత కలుపుగోలుగా ఉంటాడంటే మనిషిగా. అండ్ ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు చాలాసార్లు అర్థం కాదు. అందరికీ పాపం రే నీకు బెటరా నీకు చాయ్ పెట్టినారా అని చెప్పి అందరికీ అడిగి మరీ పెడతాడు. సరే నాకు కూడా పాపం చాలాసార్లు అడిగి పెట్టి నేను చేసే వింత ఎక్స్పీరియన్స్ చూసి భయపడి. కానీ నాకు చాలా సాటిస్ఫాక్టరీ థింగ్ ఏంటంటే, పచ్చిపులుసు చేసిన చాలా ఇష్టంగా తిన్నాడు ఆ మనిషి. ఒక కర్రీ ఇష్టంగా తినడం అప్పుడే చూసాను నేను. పచ్చిపులుసు అది కర్రీ కూడా కాదు, అది చాలా బాగుంది. ఇన్ని రోజుల్లో బెస్ట్ థింగ్. చాలా ఏళ్ల తర్వాత తిన్నా నేను మళ్ళీ పచ్చిపులుసు. నాకు ఎప్పుడో తిన్నది గుర్తు. ఏదో ఒక రోజు మీరు మా ఇంటికి వస్తే డెఫినెట్ గా నీకు మళ్ళీ పచ్చిపులుసు వండి పెడతాను నేను. నా ఫేవరెట్ పచ్చిపులుసు. పచ్చిపులుసు నాకు చాలా, అంటే ఎవ్రీ నాన్ వెజ్ లో నేను పచ్చిపులుసు యాడ్ చేసుకుంటా. అది ఒక్కడు నాకు పచ్చిపులుసు ఇచ్చేది. పాపం అన్న నాన్ వెజ్ తిన్నాడు. మిల్క్ కూడా తాగవు కదన్నా? మిల్క్ ఇంకా ఏదో ఇంకా ఎవరన్నా కాఫీ టీలు ఆఫర్ చేస్తే
కాసేపు అలా పక్కన పెట్టాలి, అలవాటు లేదు. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇలా బయటకు వచ్చిండు, నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసాడా? నువ్వు ముద్దుగా పెట్టుకున్న పేరు కట్టప్ప. ఆ కట్టప్ప గురించి ఒక 2 మాటలు చెప్పాను. ఆయన సరదాగానే ఉండేవాడు ఫస్ట్ బాగా. ఆయన మీకు తెలియదు ఏమంటే మీ నలుగురు అక్కడ కూర్చొని ఎప్పుడు మాట్లాడుకుంటారు. గ్రూప్ చూడు గ్రూప్ రాజకీయం చేస్తున్నాడు. చేస్తే ఏమైపోదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూర్చున్నారు. అయితే ఏమవుతుంది, లేదు ఇది కరెక్ట్ కాదు కదా, మనం ఇది చేస్తారు నామినేషన్స్. సరే నామినేషన్లు వేసాడు. వేస్తే ఏమవుతుంది, నీ ఆట బాగుంటే జనాలు గెలిపిస్తారు కదా, మనకి ఎందుకు భయం ఎగ్జాక్ట్లీ అని చెప్తుంటే, నువ్వు ఇంతే, నువ్వు పకీరు, నువ్వు బాబా, నీకేమి పట్టదు, నువ్వు ఇలాగే తిరుగుతూ ఉండు అని చెప్పి అనేవాడు. అది చూసి ఆఖరి నన్నే పడుస్తాడు అనుకోవాలా. బాబా ఎవ్రీ నామినేషన్ సేఫెస్ట్ ఆప్షన్ శేఖర్ భాష. నేను పట్టించుకునేవాడు కూడా కాదు. నేను నా టార్గెటే, ఐ మీన్ అయితే ఏమవుతుంది నామినేషన్ ఉంటే మనకి తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా అందుకే కదా నామినేషన్, ఎవరు నామినేట్ చేయకపోతే నన్ను నేనే నామినేట్ చేసుకుంటా అని చెప్పి సూసైడ్ చేసుకున్న మహామనిషిని. అది బిగ్ బాస్ ఎలా ఒప్పుకున్నాడు కూడా నాకు అర్థం కాలే. అండ్ ఒకసారి ఆదిత్య గురించి ఇంకేం చెప్తా, ఒకటే చెప్తా, ఆయన అన్నిసార్లు నామినేషన్ చేసినా నేను స్పోర్టివ్గా తీసుకున్నా, ఆయనతో ఫ్రెండ్లీగానే చేస్తే సరేలేని అనుకునేవాడిని. ఒక్కసారి నేను నామినేషన్ చేస్తే ఆయన నాతో మాట తీరు మారి తీసుకో అన్న. నామినేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తారా, అన్నలో ఒక వేరే తెలియని యాంగిల్ బయటకు వస్తుంది, హైపర్ అయిపోతా ఉంటాడు. నన్ను ఎవడు ఏమన్నా అంటే వాడి తాట తీసేస్తా అన్నట్టుగా అలా. మొన్న ప్రోమో చూసిరా అన్నది కొత్త వర్షన్. మొన్న నామినేషన్ దాంట్లో ఫైర్ పెట్టి నీకు నచ్చిన ఫోటో ఫైర్ లో వేసేయాలన్నాడు. అంటే వాళ్ళు ఎవరు అన్నని రెచ్చగొట్టిర్రు, నువ్వు కమిట్మెంట్ లేదు, డెడికేషన్ లేదు, సంథింగ్ లేదు. అంటే నీకు నా కమిట్మెంట్ కావాలి కదా, చూపిస్తా నేను చక్కగా. ఆ మంటలో చేయి పెట్టిండి ఇట్లా, మొత్తం ఫైర్ వచ్చిన చెయ్యికి మంటలో చేయి పెట్టి, దిస్ ఈస్ మై కమిట్మెంట్, నేను ఒక దానికి ఫిక్స్ అయితే ఇట్లా ఆడతా నేను అని చెప్పంటే బిగ్ బాస్ ఇట్టాడు, ఏం ఆటలుగా ఉందా, ఫైర్ ఎట్లా చేయి పెడుతున్నావు అని చెప్పి. కాదు అది మంటలు రా మెంటల్ అలా బిగ్ బాస్ అనలే. అంటే నీకు వినబడ్డదో లేదో కానీ శేఖర్ అన్న మీద ఒక జోక్ వేసాడు బిగ్ బాస్, గుర్తుందా అన్న? 2-3 వేసాడు. మైక్ మర్చిపోతే మైకుతో ఎక్కువ అనుబంధం ఉన్న మీరే మైక్ మర్చిపోతే ఎలా శేఖర్ బాచా గారు. ఇంకోసారి మాటలతో ఆడుకున్నది చాలు, ఇప్పుడు మైకుతో ఆటలు మొదలు పెట్టారా? కానీ మీరు చాలా చేసారు కదా నా ఫస్ట్ వీక్ లా, అంటే మీరు బేబక్క అవును అండ్ అది మన ఎన్ని రాలే అనుకుంటా కదా. ఏం చాలా అసలు బయటకు వచ్చేస్తే టైం ఏమో 3 o'clock. అంటే నిజంగా 2 వారాలకే జనాలు మీది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే మీ పర్సనల్ రీజన్ ఉంది, అది మనం చెప్పినా అంటే మీరు చెప్తే తప్ప జనాలకు తెలియలేదు. అరే బాబు నిజంగానే నాకు బాబు పుట్టిండు, నేనే రావాలనుకున్నా, సో అందుకనే వచ్చిండ్రా అని చెప్పేసి. కానీ లేకపోతే కనుక మీరు వచ్చే క్యాండిడేట్ కాదు నాకు కన్ఫర్మ్ గా తెలుసు. కానీ అది ఇంకా అక్కడ ఉండి కూడా నాకు ఒకటే అనిపించింది, సెకండ్ వీక్ లో సరే ఫుటేజ్ రాలేదనే విషయం నాకు బయటకు వచ్చి తెలిసింది, కానీ సెకండ్ వీక్ లో నాకు ఎందుకో ఈ టాస్క్లు ఆడే విషయంలో కూడా నబీలు, పృథ్వీ, నిఖిల్ ఈ 3 పేర్లే మళ్ళీ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చావు, తర్వాత పీక్కునేది ఏదో బొచ్చు పీక్కునే టాస్క్ వచ్చింది. అవును అదే దానికి ఇవ్వలే, ప్రతి దానికి కూడా నా పేరు రాలా. అవును సరే బిగ్ బాస్ మనకు నచ్చలేదేమో అనిపించింది. కొన్నిసార్లు వాళ్ళ పేర్లే వస్తున్నాయి కదా అదే పేర్లు కొన్ని టాస్క్లలో. సో అది నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. తర్వాత సర్లే ఇంకా ఆయన స్ట్రాటజీస్ ఆయనకు ఉంటాయి ఏమో తెలియదు. ఆఖరికి ఇది సాక్షులు ఆడే దాంట్లో కూడా అవును యశ్మిని అడిగా, అప్పుడు యాక్చువల్గా మీరు రావాల్సింది, నేను వద్దాం అనుకుంటే నువ్వు సన్నగా ఉన్నావు కదా నీ సాక్షి ఊరికి పీకేస్తారని చెప్పింది. సరే నేను ఎక్కువ వాదించలే, ఇంకా వదిలేసారు. సరే కానీ పృథ్వీ పైన హోప్స్ ఎక్కువ ఉండే, వాడు ఫస్ట్ టైం బయటకు వచ్చిండు. పృథ్వీ పైన హోప్స్ అంటే వాడు తొండాడైనా సరే చేస్తారే, నేను అవుట్ అయితే అవుట్ కాదు అంటాడు. పాప మామూలుగా ఆడుకోవాలి ప్రేరణ ఆ రోజు. అవును చాలా ప్రెషర్ పెట్టారు పాప. ఎగ్జాక్ట్లీ. కానీ 2 weeks లా మీకు నచ్చని ఎలిమెంట్ అడిగితే ఏం చెప్తారన్న మీరున్న 2 weeks లా? మనస్ఫూర్తిగా నాకు నచ్చనిది ఏదైనా జరిగిందంటే, అంటే నాకు జరిగిన ఎవరన్నా ఏమనుకున్నా నేను పెద్ద అనుకోలే, కానీ మణికంఠ 4 నామినేషన్లు వేసేటప్పటికి తట్టుకోలేక ఆయన గతం చెప్పేటప్పుడు అమ్మ చనిపోయింది, నేను పేర్చడానికి కూడా కష్టపడ్డాను, ఇలాంటి కష్టాలు పడి వచ్చాను నేను, అది చెప్పినప్పుడు నాకు నిజంగా అంటే కొంతమంది ఏడ్చేశారు. యష్మి లాంటి వాడు అయ్యో ఏడ్చేయడాలి. నాకు చాలా క్లియర్గా అసలు ఇప్పుడు ఎవరు అడిగారు, ఇతను ఎందుకు చెప్తున్నాడు, ఆయన అంత ఒకవేళ నిజంగా అంత దారుణమే జరిగింది అనుకుందాం లైఫ్లో నిజంగానే,
అది ఇక్కడ వాడుకోవడం అనేది నాకు చాలా దారుణంగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటికి రెండు సార్లు నేను కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పినా అన్న, అంటే నీ ఎమోషన్ ఏమని ఉండొచ్చు, ఇప్పుడు నీ ఈక్వల్ ఎమోషన్ ఉండకపోవచ్చు కానీ మిగతా 13 మందికి కూడా వాళ్ళ బాధలు చాలా ఉన్నాయి. వాళ్ళు నవ్వుతురు కదా అని వాళ్ళు ఫుల్ సాటిస్ఫై హ్యాపీగా ఉన్నట్టు కాదు, వాళ్ళ బాధను ఓవర్కమ్ చేసే కెపాసిటీ వాళ్ళకి వచ్చినట్టు. నిజంగా హౌస్ లో కూడా డే 1 నుంచి అన్న చెప్పిండు మనకంట చాలా స్ట్రాటజిక్ గా ఆడుతున్నాడరా, మీకు అర్థమైతలేదని. వచ్చే టైంకి నేను రియలైజ్ అయినా, నిజంగా కూడా చెప్తున్నా. అంటే అన్న మీరే కదా ఇంటర్వ్యూలో ఉన్నది, నేను ఫస్ట్ క్రైటీరియా. అవును, ఫస్ట్ యాక్చువల్గా మనీని కాపాడిందే నేను అనిల్ రావిపూడి వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ, అవును. ఎందుకంటే అయ్యో కుర్రాడు ఏం తెలియదు పాపం వీడికి అనుకున్నాడు. కాపాడిన తర్వాత వాడు ఏడ్ చేసి ఏదో రకరకాలు చేస్తే అనవసరంగా వీడిని కాపాడాను, ఈ మాత్రం స్పోర్టివ్నెస్ లేకపోతే ఎందుకు అనుకున్నాను నేను. సరే పోనీ, అది కూడా వదిలేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం వచ్చి వాడికి చాలా చెప్పాను నేను, అరే తమ్ముడు అట్లా కాదు ప్రధానికి ఇలా అంటే నాకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, అవునా ఏంటి అంటే నేను చెప్పుకోలేను అంటే, సరే చెప్పుకోకపోతే వాడికి ఏదో కొంచెం ధైర్యం చెప్పా. అందరూ నన్ను టార్గెట్ చేశారు అది ఇది అంటే, నువ్వెవరో ఎవరికి ఏం తెలియదు, నువ్వు వచ్చి ఇంతసేపు అయింది, ఎవరు కలవలేదు కనీసం, కాస్త ఫ్రెండ్లీ ఏం చేసుకోవచ్చు, నువ్వు అట్లా కూర్చుంటావు, ఎవరన్నా కలిస్తే వాళ్ళు తప్పులెత్తడానికి ట్రై చేస్తే ఎట్లా కుదురుతుంది. అవును, ఎవరన్నా కలిసి నలుగురు వాడిని కలిసి మాట్లాడదాం, ఒక ఫ్రెండ్షిప్ చేసుకుందాం అనుకుంటే ఆ మాటలో వీడు ఎక్కడ దొరుకుతాడు, ఏ పాయింట్ తీసి వీడిని నామినేషన్ చేయొచ్చు, ఇవే ఆలోచనలో ఉండడం తప్ప. ఒకసారి నాకు బాధ వేసింది, మీకు గుర్తుందా, ఆదిత్య హోమన్ పాపం గైడెన్స్ ఇద్దామని పోతే నేను అడగకుండానే మీరు ఎక్కువ గైడెన్స్ ఇస్తున్నారు నాకు అని నామినేట్ చేసాడు. అదే కదా, డోంట్ బి ఫాదర్, బొమ్మరీల్ ఫాదర్ అవుద్దంట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని మాట్లాడతాడేమో అనిపిస్తుంది నాకు. అరే ఘోరమన్నా, అసలు ఇంకా మీరు ఆ ఎగ్ టాస్క్ లో లేరు కానీ ఉంటే మీరు రచ్చ చేసేవాళ్ళు ఆ రోజు. ఎంత వరస్ట్ వైలెన్స్, ఎంత చెండాలంగా ఆడిరంటే. ఆ రోజు యాక్చువల్గా అభయ్ నేను ఇద్దరం కూర్చొని యష్మికి, చూడమ్మా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, ఈ వైలెన్స్ అనేది ఎంకరేజ్ చేయదు సంచాలకుగా ఉన్నప్పుడు అని నువ్వు చెప్పావు, నేను మాట్లాడింది చెప్తే వాళ్ళు వినలే అసలు. మన మాట ప్రేరణ యష్మి ఇద్దరు ఇన్ని టైప్ కాదు, ఇద్దరు వినలే. నేను చాలా చెప్పా ఇద్దరికి కరెక్ట్ కాదు, వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్స్. ఎగ్జాక్ట్లీ, అంటే చిన్న దెబ్బ చాలన్నా మనిషి మొత్తం వాడు స్ట్రక్ అవ్వడానికి. నాకు ఫస్ట్ ఎక్కడ మండిందంటే సీత, మణికంఠ గడ పట్టుకో పీకుతున్నాడు. ఎగ్జాక్ట్లీ, ఆమె నూకేసిండు అన్న వాడు అటు ఇటు ఎవడు దాన్ని పాయింట్అవుట్ చేయలే కానీ 2-3 రోజులు పాపం ఆమెకి అన్నం తినడానికి ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ, మొత్తం చేతులు సెప్టిక్ అయిపోయి సీతాకి. అది నాకు లిటరల్లీ అంటే చాలా కోపం. నువ్వు నిజంగా ఎందుకు అడిగింది అది కాదు, ఇది అంతకన్నా నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది నాకు. అవును, మీరు చూడలే కానీ ఆ ఎపిసోడ్ మళ్ళా చూడుర్రి, ఫైర్ అయిపోయి చాలా గట్టిగా మాట్లాడింది అన్న ఒకడే. అంటే మీరు అందరు అన్నను ఓన్లీ కామెడీ యాంగిల్ చూసిర్రు, కొందరు అడిగిరు ఇంటర్వ్యూలో ఫైర్ అవుతున్నాడు అంటే, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన ఎంత ఫైర్ అవుతాడో నేను చూసిన ఆ రోజు ఎస్పెషల్లీ. అది నాకు నిజంగా నచ్చలే. యష్మికి చెప్పా, ఇంకొంచెం అయి ఉంటే నేను లిటరల్లీ వెళ్ళి స్టాప్ ఇట్ అని గట్టిగా వెళ్ళిపోయి ఉండేవాడిని ఆ రోజు. తర్వాత కూడా ఆదిత్యతో చెప్పా నేను, ఇలా చేస్తున్నారు, ఏదన్నా వాళ్ళకి ఏదన్నా అయితే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. నేను ఎప్పుడూ నాకు చిన్న గుర్తు, లాస్ట్ సీజన్స్లో బిగ్ బాస్ ఎపిసోడ్స్లో ఒకసారి ఎవరికో ఇలాగే రక్తాలు వచ్చేస్తే బాబు గోగుని వచ్చి గట్టిగా అరిచేశాడు బిగ్ బాస్ మీద. తర్వాత ఏదో మొత్తానికి సెటిల్ చేసుకున్నారు అది ఏదో. కానీ అంటే నేను ఒకటే డౌట్ వచ్చింది, బయట అందరూ చూస్తుంటారు కదా, తప్పుగా అనుకోకూడదు కదా. ఎగ్జాక్ట్లీ, అరే అమ్మాయి వెళ్ళి ముందు పట్టుకున్న తర్వాత నువ్వు అమ్మాయి ఇట్లా పీకి పడేసి వెళ్ళిపోతావా? అమ్మాయి నూకేస్తున్నాడు కదా లోపల. నేను షాక్ అయింది ఇక్కడ అంటే, మనకు గుర్తుంది కదా, వీళ్ళకి తెలియదు కానీ యాక్షన్ రూమ్ కి మన రూమ్ కి మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది, దాంట్లో ఇట్లా నూకేసిండు ఆ పిల్లని. అటు సైడ్ మిర్రర్లు గ్లాసులు ఉన్నాయి, తగిలింటే ఏంది పరిస్థితి అనిపించింది నాకు. దానికన్నా దారుణమైన విషయం చెప్పనా, ఇలా చేస్తూ ఒక పక్క అంటే నువ్వైనా నేనైనా సరే, నువ్వు వెళ్ళి ముందు పట్టుకున్నారా, పట్టుకుంటే ఆ అమ్మాయి పీకిందా అప్పుడు. ఎగ్జాక్ట్లీ, అమ్మాయి పీకలేదు, నువ్వు వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఏముంది, అమ్మాయి పట్టుకుంటే ఇట్లా పీకేసి పడేసి ఇంకా కొట్టి చంపేసేరా, లోపల కూడా రాదు. అవును, ఇదేం గేమ్ కాదు కదా. నేను ఏమన్నా చేస్తా గేమ్ కోసం అంటే కింద పడేసి కత్తితో పొడిచేసి చంపేసి లోపలికి వెళ్ళు, కాదు కదా. అది కాదు కదా గేమ్. ఏంటి, లోపలికి వెళ్ళి ఐడెంటిఫై చేసావా, ఎంత తీసుకురావాలి అంతే. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒకటి వెళ్ళిన తర్వాత విత్ 1 సెకండ్ గ్యాప్ లో పోతావు అంతే నువ్వు. ఒక దారుణమైన విషయం ఏంటంటే, అక్కడ అమ్మాయిని పట్టుకొని లాగేస్తే ఆ అమ్మాయికి ఇది వస్తే మళ్ళీ మనోడు ఇట్లా వచ్చి కరెక్ట్ గా ఆ కెమెరా ముందుకు వస్తాడు అనమాట. ఎగ్జాక్ట్లీ, నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఒక డైలాగ్ ఫీల్ అవుతాడు, మళ్ళీ ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్ళిపిస్తాడు అనమాట. నాకు అనిపించింది, ఎవరైనా ఆయన అపరిచిత్, ఒరే కమల్ హాసన్ గారు, ప్రకాష్ రాజు చాలా అంటే చాలా, అంటే ఎవరి చెవుల్లో పూలు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. నాకు ఫస్ట్ నుంచి నాకు అదే ఉండింది. నేను యాక్చువల్లీ నిఖిల్తో మాట్లాడినా, ఏమన్నా తెలుసా అంటే, ఆ రోజు నాకు గుర్తుంది బాగా. ఎందుకంటే అరే వాడు నువ్వు ఉమెన్ కార్డ్ వాడతావా అని ఒక అమ్మాయిని అడిగినప్పుడు, నీకు ఆల్రెడీ సెన్సిబిలిటీస్ ఉన్నట్టు. నేను వాడా నా పిల్ల చెప్పినంత మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టు కాదు కదా, నీకు కొంచెం సెన్సెస్ ఉండాలి కదా. అంటే
ముందే ప్రీ ప్లాన్డ్ వాడు. అవును. నా మీద ఈ కార్డు రాకూడదని ప్రీ ప్లాన్డ్ ఉండి ఆడిండు. కానీ అది మనం చెప్పినా ఇంకేం చేయరు, మనల్నే తిట్టుకుంటారు, నీకేం తెలుసురా మనకంటే గురించి అట్లా. అది చాలా తప్పది. అది అంతా చేస్తే నువ్వు గెలవను కూడా గెలవలేదు గేమ్. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఏదో కొన్ని గ్రాముల తేడాలో ఓడిపోయాను అవును. అది ఇది అన్నాడు. అక్కడ దానికి కూడా నేను ఒకవేళ నేను సంచాలకుంటే సరే నువ్వు తెచ్చావు, నువ్వు కరెక్ట్గా తేలా, ఆ అమ్మాయి తెచ్చిన దానికన్నా నువ్వు కరెక్ట్గా దగ్గరలోనే తెచ్చావు, అవును. పక్కన పెడదాం దీన్ని. అవును. ఒకవేళ డ్రా అయితే అప్పుడు ఈ పాయింట్ గురించి అవును. డ్రా కాలేదు కదా, ఇంక అవును. దీని గురించి అవసరం ఏంటి, అవును. ఇది కలిపితే డ్రా అవుతుంది అనేది పాయింట్ తీసుకొచ్చారు. ఇది కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరెక్ట్గా పట్టరాలి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇది పక్కన పెట్టి డ్రా కాకపోతే అప్పుడు ఇది కలిపి. ఇంకోటి అసలు నాకు సార్ చెప్పింది కదా క్లియర్ గా, అసలు అన్ని అడిగింది వీడు కాదు, సీత. నేను అడిగినాను, ఫైట్ బ్యాక్ చేసిండు. ఓపెన్ చేస్తే అడిగింది సీత. అవును. వీడియో బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. నాకు సీతను కూడా తిట్టా, నీకు బుద్ధి ఉండాలి ఫస్ట్. ఇంకా నేను ఏ నబిల్ గడ్తోనో నిఖిల్తోనో వాళ్ళు చేయరు. లిటరలీ దట్స్ ట్రూ, జెంటిల్మెన్స్ ఎగ్జాక్ట్లీ చేయరు. అది ఉండాలి మనిషికి ఖచ్చితంగా. సో అవుట్ సైడ్ వరల్డ్ మంచిగా ఉందన్న, హౌస్ మంచిగా ఉందన్న మీకు పర్టికులర్ గా? హౌస్ లో నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నువ్వు కానీ, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, అందరూ కూడా. ఆదిత్య స్పోర్టివ్ గా తీసుకోలేదు, బట్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇంకా యష్మి, ప్రేరణ, సీత కూడా మీరు పోయినప్పుడు చాలా ఫీల్ అయింది. అందరు పోయినప్పుడు ఫీల్ అవుతుందంట. ఫస్ట్ టైం అయితే చెప్పారు, అంటే నేను వెళ్ళిపోతే కూడా ఇలాగే బాధపడతారు. నేనే చెప్పిన, వాడు ఏం చేసినాడు తెలియదు, అది ఒకటే కట్ చేసి పెట్టిండు. నేను ఏమన్నా అంటే బేబక్క పోయినప్పుడు ఘోరంగా ఏడ్చింది. ఎందుకు బట్ట ఏడుస్తున్నావు అంటే, లేదన్నా ఇంకా రేపు పొద్దున మన పరిస్థితి కూడా ఇంతే కదా అని కొంచెం ఒకసారి బాధేసింది అన్నది. అది ఓకే, కానీ ఆ తర్వాత మీరు పోయినప్పుడు హానెస్ట్ గా ఫీల్ అయింది. ఎందుకంటే మీకు గుర్తుందా, మీరు బయట పోయిన తర్వాత సీతు విన్నర్ అవ్వాలని రాశారు మీరు బిగ్ బాస్ బజ్ లో. అంటే మీ ఇద్దరు ఒక మంచి బాండింగ్ ఉంటేనే కదా. నువ్వు చూడలేదు ఆ ఎపిసోడ్, చూసేవాలేదు. సీత బిగ్ బాస్ టైటిల్ ని రాసి అక్కడ పెట్టి, ఈ చెట్టు జాగ్రత్త, ఈ చెట్టు వెళ్ళిపోతుంది అని చెప్పా. ఎందుకు అంటే నేను రాసింది కవిత కదా, అది పోయే ట్రీ కదా, పోయే ట్రీ అంటే ట్రీ వెళ్ళిపోద్ది అని చెప్పా. వాడు చచ్చిపోయింటాడు బిగ్ బాస్ హౌస్ లో కూడా, ఏంద్రా నాకు జోక్స్ అని. సో ఆ తర్వాత నేను పోయినప్పుడు ఆల్రెడీ మా ఇద్దరికి అన్న చెల్లె ఒక మంచి బాండింగ్ ఉంది, ఫుల్ ఏడ్చింది. సో ఈ కూడా చెప్పాను నేను వాడికి, అరే నిజంగా శేఖరణతో నాతో బాండింగ్ ఉంది, బేబక్కతో కూడా ఉంది, కానీ ఆమె అంత ఏడడానికి రీజన్ వేరే ఉందని చెప్తే అది ఒక్కటి కట్ చేసి దాన్ని పాపులర్ చేస్తున్నారు. ఇక తెలిసిందే కదా మనకి ఏది కావాలో అది కట్ చేసుకుంటాడు. అందుకనే మొత్తం కుల్లం మన ఛానల్లో ఉండాలని చెప్పేసి అనుకున్నా. సో నేను పెట్టిన, అంటే శేఖరణతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా అంటే కొందరు నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగురి అని చెప్పి అన్నారన్న. సో అల్లకెళ్ళి కొన్ని తీసి అడుగుతాను నేను, గవర్నమెంట్ 5 నిమిషాలలో ఫినిష్ చేస్తా. సో ఫస్ట్ క్వశ్చన్, భార్గవి కొడలి అంట అమ్మాయి, భాష అన్న బిగ్ బాస్ లో ఉంటే ఫుల్ ఫన్నీ ఉండాలి, చాలా మిస్ అవుతున్నాం అన్న మిమ్మల్ని. సో రీఎంట్రీ వస్తే వెళ్తారా? ఫన్ కావాలంటే ఏముంది, ఇప్పుడు అబ్బాయి షోలో కూడా చేస్తాం కదా, మనం చేసాం ఖచ్చితంగా. సో కానీ హౌస్ లా రీఎంట్రీ వస్తే గ్యారంటీకి వెళ్తా, ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కాస్త అంటే నాకు తెలిసి రాదు, ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయిపోయినట్టున్నారు కదా. ఏమో అన్నా వస్తే కనుక వెళ్ళన్నా, నేను వస్తే వెళ్తా, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే నేను ఒకటే సంతోషం డార్లింగ్, ఏమంటే ఎవరితో ఏ రకమైన గొడవలు లేకుండా, తిట్టుకోకుండా మనస్ఫూర్తిగా బయటకు వచ్చాయి. కూడా మీరు వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, హ్యాపీయెస్ట్ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ మొత్తంలో, అన్ని సీజన్స్ లో నాదే, ఇక్కడ నేను పోవాలని కోరుకుంటున్నా, పోతున్నా, అందుకంటే నవ్వుకుని వెళ్తున్నా, మీరు ఎవరు బాధపడకండి అన్నాడు. వెళ్ళేటప్పుడు మీ అందరికి నా రియల్ స్టోరీ చెప్దాం అనుకున్నా, కానీ కొంతమందికి చెప్పా. నేను చెప్పండి అన్న నిజంగా, అంటే అప్పటిదాకా మణికంఠ వాళ్ళందరూ వాళ్ళ స్టోరీలు చెప్పుకున్నారు కదా, అది గేమ్ లో ఉండడానికి. బట్ వెళ్ళిపోయేటప్పుడు చెప్తే నాకు ఏ రకమైన ఇది లేదు, మీరందరూ తెలుసుకుంటారని చెప్దాం అనుకున్నా. సో పుట్టింది కాకినాడ దగ్గర కదా. ఓకే. కాకినాడ దగ్గర ఒక కోనసీమ, అక్కడ తోట ఉండేది, కొబ్బరి తోట, ఒక పర్టికులర్ కొబ్బరి చెట్టు. అది ఒక దీంట్లో ఒక సీజన్ లో విరగ్గాస్తుంది. దాని నుంచి ఫస్ట్ పడే కొబ్బరికాయ అది తీసి ఫస్ట్ దాన్ని కట్ చేసి, దాన్ని నీళ్ళు అందరూ తీర్థంలా దాగి మొత్తం కొబ్బరి అందరూ తినేసి, ఆఖరికి ఆ పీచ్ కూడా మొత్తం తవ్వుకోవడానికి వాడేసి మొత్తం ఆ కొబ్బరికాయని ఫినిష్ చేస్తారు. అలా ఇదే నా రియల్ స్టోరీ. ఇంకో ఇట్లానే చెప్తా ఉంటాడు, సడన్ గా బర్స్టెడ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాడు. అంటే కొబ్బరికాయ తెలియని వాడి కోసం చాలా జరిగినాయి. నేను ఆఖరికి వీళ్ళు మాట్లాడుతూ నాకు గుర్తు, అది ఏ స్పీడ్ అన్నా, 1 TB స్పీడ్ అంటే గట్టిగా ఒక 1 TB అంటే ఒంటి బయటకు వచ్చేస్తుంది చెప్పి. ఇది అంటే ఇప్పుడు నిజంగా అంటే నీ స్పాంటేనిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
నేను ఊకే జోకులు వేస్తూ ఉండే. మా డైనింగ్ టేబుల్లో 10 మంది ఉంటారు కదా, అట్లా అన్న మెదడులో కూడా ఒక 10 మంది పనిచేస్తూ ఉంటారు. పదాలు వినంగానే ఒక టీం ఇట్లా జోక్ వదులుతూ ఉంటుంది బయటకి. ఏందన్నా అసలు నువ్వు నీ కంపెనీ ఏందని అడుగుతుండే ఊకే. అప్పుడు వచ్చింది ఇది. సో అయితే ఇంకో క్వశ్చన్ అన్న, యా మీరు ఈ జోకులు వేయడానికి ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఏముంటుంది, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. నాకు బాగా, నేను యాక్చువల్లీ అబ్బాయికి చాలాసార్లు చెప్పాను, నాకు నీ ఫేస్లో రియాక్షన్ నాకు కావాలి. అవును, ఆ రియాక్షన్ కోసం నేను వేస్తాను. వచ్చి ఏదనుకో ఈ రియాక్షన్ నేను ఎంజాయ్ చేస్తాను చెప్పి. అన్న పాప జోక్ చెప్పు, ఏది నీ నెక్స్ట్ జనరేషన్ అన్న, నీ వారసురాలు. అదే అది. అయ్యో ఎన్నో జోకులు నాకు తక్కువ గుర్తొచ్చేది అదే. నీకు ఏ కలర్ ఇష్టం అంటే పర్పుల్. ఎందుకురా అంటే నేను పర్పుల్ మీదే పడుకుంటా కాబట్టి. పరుపుల మీద పడుకుంటావు కాబట్టి పరుపులు అన్నారు వాళ్ళ బిడ్డ అంటే. అసలు హ్యాట్స్ ఆఫ్. హౌస్ లో కూడా అన్నకి 2 వారసులు ఉన్నారు, ఒకటి నబీల్ గాడు, ఇంకొకటి ప్రేరణ. వాళ్ళ జోకులు మీకు అన్ఫార్చునేట్లీ వస్తలేవు కానీ ఇంకా దారుణంగా ఇస్తారు వాళ్ళ లోపల. అవునా? ఓ నాయనో, మన లెగసీ కంటిన్యూ అవుతుంది. మామూలుగా కాదు. భవానీ నాయుడు సాలడి అని ఒక అమ్మాయి, ప్రపంచానికి సంబంధం లేని జోకులు ఎట్లన్నా మీరు ఎప్పుడు ఆపుతారన్నాను. అది ఆపలేనంటారా? ఆపరా? ఎందుకు ఆపడం? బాగుంటది, ఆ? బాగుంటది. మీరు ఆపొద్దన్నా. మీరు ఆపితే అసలు శేఖర్ భాషలో ఉన్న ఒక హ్యూమర్ అనేది అసలు. ఆపడం అంటే ఎంత డేంజర్ అంటే, మామూలుగా ఈ యాడ్స్ అన్ని రాస్తుంటారు, సులభ్ కాంప్లెక్స్ల మీద యాడ్స్ చేస్తుంటారు కదా, కొన్ని ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ ఇట్లా వేసుకుంటారు కదా. ఒకసారి ఆప్కో ఐడియా ఉందా నీకు? ఆప్కో యాడ్ వేసాడు. ఒరే ఇది సులభ్ కాంప్లెక్స్ మీద వేయాల్సిన యాడ్ కాదు కదరా అనుకున్నాను నేను. ఆపుకుంటే అట్ట ఆపుకుంటాడు, అంత దూరం వచ్చేవాడు. అలా నాకు కూడా జోకులు వేస్తే ఆపుకోలే, నేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకోసారి ఇంకొచ్చాను అడగదు, ఆపమన్నందుకు ఇంకో జోక్ వేసిరండి. సో రోలెక్స్ మామ, నువ్వు బిగ్ బాస్ లో ఉంటే చాలా బాగుండేదన్న ఎంత మంది అడిగిరు తెలుసా ఈ క్వశ్చన్ ఆ ఫ్యాన్స్ గురించి. ఎందుకంటే ఎవరో పోల్ పెడితే కూడా మీరు రీఎంట్రీ చేయాలని మస్తు మంది పెట్టిరు. నీలాంటి వాడు ఎవరన్నా సరే ఈసారి అల్లరి చేస్తే, రెడ్ కార్డు చూపించి ఓపెన్ చేస్తే, నేను అదే అదునుగా తీసుకుని లోపలికి వచ్చేస్తాను. డోర్ ఎంటర్ కాగానే బెటర్ వెరైటీగా బయటికి పోవడం తెలుపుతుంది కానీ ఒక లోపలికి వచ్చేయాలంటే వాళ్ళు గేట్ దూకి వచ్చేస్తాను మీకోసం. సో డెఫినెట్లీ. అండ్ కానీ ఒక్కసారి అది గురించి కూడా మేము మాట్లాడాలి అన్న. ఏదన్నా రెడ్ కార్డు చెప్పండి అన్న. నేను అది సరే చూసినప్పుడు వెంటనే ఒక ఆడియన్గా నేను చూస్తున్నప్పుడు నీకు రెడ్ కార్డు చూపించినప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా, అంటే ఇప్పుడు కొన్నిసార్లు ప్రిన్సిపల్ అని చెప్పి బెదిరించి కూర్చోబెట్టేస్తాడు, అదే టైప్లో అనుకున్నాను. ఖచ్చితంగా అందరూ లేస్తారు, ఖచ్చితంగా అబ్బాయి ఉండాలని చెప్పి అంటారు అనుకున్నాను. అది నేను ఎక్స్పెక్టెడ్ సీన్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ సీన్ ఏంటంటే నెక్స్ట్ రోజు నువ్వు వచ్చేస్తావు. అవును అవును. దానికి పాపం నేను బిగ్ బాస్ని కూడా తప్పట్ను. రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని లేపి 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 గట్టిగా వదలడం వల్ల అది ఆడియన్స్లోకి వెళ్ళింది, పోయింది, గట్టిగా పోయింది. అవును. సో ఇది జనరల్గా ఏ ఆఫీస్లో అయినా, ఏ స్కూల్లో అయినా, ఏ కాలేజ్లో అయినా సరే ప్రిన్సిపాల్స్ గురించి, టీచర్ల గురించి జోకులు వేసుకుంటూ ఉంటారు బ్యాక్ బెంచర్స్ కూర్చొని. ఇప్పుడు ఎనీ షోస్ లా మనం బీయింగ్ తెలుగు గై షోస్ లో జడ్జిల మీద కూడా జోకులు వేస్తూ ఉంటారు. అండ్ సినిమాలలో మొగుడు పిల్లల్లో జోకులు వేస్తూ ఉంటారు, పక్కిరి అవుతారు వాళ్ళే. ఇప్పుడు నీతులు మాట్లాడుతారు. కానీ పాయింట్ ఏంటంటే ఇలాంటివి వేసినప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం, ఇది ఎడిట్ చేసేస్తారులే, అది కూడా ఉంటుండే, అన్ని ఎడిట్ చేస్తారు వాళ్ళు చెయ్యరు అని. ఇంత మంచి కంటెంట్, ఇన్ని జోకులు వేసిన కంటెంట్ ఇవేమి కనపడలేదా వేయడానికి? ఎగ్జాక్ట్లీ ఇదే కనపడిందా వేయడానికి? ఒకసారి అనిపిస్తుంది అంటే పంపించేయాలనుకుంటే వెతకచ్చు ఆబ్వియస్లీ. కానీ ఎందుకు అనుకున్నారు అనేది నాకు అర్థమవుతుంది. 4 రోజులకి వెళ్ళి నేనే హైలైట్ అవ్వకుండా వచ్చిన. నేను చెప్పినారే బాబు కోడిగుడ్డ జరిగిందే 1.5 రోజురా, మీకు 3 రోజులు ప్లే చేస్తే నేను ఏం చేయాలి అంటే. ఇంకొకటి కూడా స్టేజ్ మీద నాగార్జున గారు మాట్లాడుతూ నువ్వు సైకో, నువ్వు దానికి ఫీల్ అయినా నిజంగా. నువ్వు ఫీల్ అవ్వడానికి కాదు, నువ్వు అయ్యో అదే అనుకున్నాను, మనోడు నిజంగానే తీసుకుంటున్నాడా, ఆయన నిజంగా అన్నారని అనుకుంటున్నావేమో, నీకు చెప్దాం అనుకున్నా. అది ఏంటి తెలుసా, నువ్వు అన్న మాటలు అంతకు ముందు రోజు నువ్వు దానికి ఫీల్ కాలే నేను. అది నాకు క్లియర్ ఉంది. ఆయన నేను అన్న మాటలు చెప్పి నువ్వు ఇట్లా అన్నావు అని అన్నాడు. కానీ సైకో అంటే నీకు బేసికల్ ఎవరిని అంటారు అన్న, వాడికి కాన్షియస్ లేకుండా మాట్లాడేటోళ్ళు అని అంటారు. కాన్షియస్ లేకుండా అది నువ్వు ఎప్పుడో అన్న మాటలు సైకో లాగా చేస్తుండా. అరే రైట్ చూసా. ఎగ్జాక్ట్. నేను చాలా సార్లు అంటున్నా, అరే సైక్ బిహేవ్ చేస్తున్నారా వీళ్ళు అని. అది
మిగతా పదాలు అయితే మా మా అమ్మ వాళ్ళు అడిగారు చిచి, "నాకు సార్ నిన్ను అట్లా ఆయన నిన్ను తిట్టిండ్రా?" అంటే అన్నగా ఆయన తిట్టలేదు నువ్వు- నన్ను. నువ్వు అన్న వర్డ్స్ లఫంగే అనే వర్డ్ ఎగ్జాక్ట్లీ నువ్వు వాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను అవి వాడిన నీకు- పదాలన్నీ ఆయన నీకు చెప్పాడు. చెప్పాడు అంతేగాని నిన్ను అనడం ఆయన ఉద్దేశం కాదు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి నువ్వు పర్సనల్ తీసుకోకూడదు. లేదు నేను పర్సనల్ ఏం తీసుకోలే కానీ ఆ. నాకంటే సైకోలాగా ఇస్తున్నారు కదా వీళ్ళందరూ. అన్నావు. నాకు తెలిసి ఇవన్నిటికన్నా మేబీ ఆయన హర్ట్ అయింది ఎక్కడ చెప్పలే అయి ఉండొచ్చని నేను అనుకోలేదు. ఇంట్లో పెళ్ళ మీద తిట్టుంటే ఇక్కడికి వచ్చి మరి టాస్క్ ఏదో మార్చినట్టున్నాడే ఏదో అన్నావు. దానికి ఏమన్నా హర్ట్ అయ్యారా? అవి హర్ట్ అయి ఉండొచ్చు అన్న, కానీ మీరు చూస్తా కూడా అవి ఇంటెన్షనల్ జోక్స్ కాదు. మనం కానీ దేవర్ నుంచి చేసుకుంటాం. ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళి నేను వెళ్ళిపోయినా, ఓకే అన్న నాకంటే ముందు వెళ్ళిపోయిండు. నేను బిగ్ బాస్ గురించి ఇట్లా నార్మల్ జోక్స్ డే 1 నుంచి చేస్తున్నా లేదా అన్న, అవును, అవును. ఆ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అది ముందు నుంచి చేస్తున్నాము అండ్ మాకేందంటే అంటే నచ్చకపోతే వాళ్ళు తీసేస్తారులే అనుకున్నాం. అదే ఇంకొకటి కూడా నువ్వు ఒక్కడే వేసావా? ఎగ్జాక్ట్లీ అందరు కాదు కదా. ఆహా. తర్వాత తేలిగుట్టిన దొంగలాగా అందరూ సైలెంట్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ అందరు సైలెంట్ అయ్యారు. అంటే అందరూ వేసారు, నేను ఒక్కనే దొరికిపోయాను. ఎందుకు అర్థం కాలే. ఎలా చెప్పనా, మన సినిమాలో హీరో ఉంటాడు, విలన్ గ్యాంగ్ లో 10 మంది వస్తుంటారు. ఫస్ట్ ఒకడు వస్తాడు కొట్టడానికి, టపా అని కొట్టేస్తే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అలా బలిపశువుని కూడా. సరే పోనీలే, అట్లీస్ట్ లోపల ఉన్న వాళ్ళన్నా సేఫ్ గా ఆడుకుంటారు ధైర్యం. కానీ ఇప్పుడు నేను అన్నమాట అందరూ మాట్లాడుతున్నారు. కానీ నిజం చెప్తున్నా కదా, ఒక లైవ్ వైర్ లాగా అందరినీ కనెక్ట్ చేసిన వాడు ఎవడన్నా ఉన్నా అంటే అది నువ్వే. నేను చూసిన తర్వాత నేను ఒక రకమైన ఒక చిన్న ఇది నేర్చుకున్నా. మేబీ భావితరాల వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ చేజిక్కించుకోవాల్సింది కిచెన్. అవును, ఎందుకంటే మైలేజ్ అక్కడే వస్తుంది. ఓకే, సగం నేను గమనిస్తే జోకులన్నీ అక్కడి నుంచి వచ్చినవే. అవును అవును, ఆ చేపత్తి కానీ బంగారం కానీ అవును ఇవన్నీ కూడా అక్కడ ఏవైతే ఇస్తున్నా అవి గ్యారంటీగా వస్తున్నాయి. సో వంట రావడం, వంట చేయడం, చాయ్ పెట్టడం అనేది ఒక యాడెడ్ స్కిల్. నేను అనుకున్నా ఖచ్చితంగా మనవాడు లాస్ట్ దాకా ఉంటాడు అనుకున్నా. ఎందుకంటే మంచి ఫుటేజ్ వస్తుంది, మైలేజ్ వస్తుంది, మాట్లాడుతున్నావు. అది దట్ కుడ్ హ్యావ్ బీన్ చాప్డ్. అంతే. ఎగ్జాక్ట్లీ. నాకదే నేను దానికి అంటే జాబ్ చేయకున్నా నేను ఫీల్ అయింది ఎక్కడ అంటే అన్న, హానెస్ట్ గా అందరికీ వార్నింగ్ ఇచ్చారు అందరు చేసిన పనులకి, నాకెందుకు వార్నింగ్ రాలేదని నేను ఫీల్ అయినా. నీకు వార్నింగ్ వస్తే నేను ఇంకోసారి ఎందుకంటే అన్న జోక్స్ క్రాక్ ఎందుకు వేసాను చెయ్యను కదా. ఆ దగ్గర నేను చాలా ఎక్కువ హర్ట్ అయినా. వాడు బూతులు మాట్లాడిన వాళ్ళకి మీరు డబల్ వార్నింగ్ ఇస్తున్నారు, మళ్ళా నాకెందుకు ఇవ్వలేదు అని అదొకటి ఫీల్ అయినా. అన్న ఇది హైలైట్. పుట్టా సిద్ధార్థ నా నెక్స్ట్ ఫిలిం లా అంట ఏదన్నా మంచి రోల్ ఉంటే శేఖర్ అన్నకి ఇస్తారా? ఇట్లు శేఖర్ భాష ఫ్యాన్స్ అసోసియేషన్. నిజంగా మీరు చేస్తారా? ఆయన ఫిలిం లో నా ఫిలిం నేను డైరెక్షన్ చేస్తున్నా. ఛాన్స్ ఉంటే ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు చేస్తారా అని ఫ్యాన్స్ అడుగుతారు. రోల్ అంటే రోల్ నాకు తగ్గట్టుగా పెట్టుకున్నావు అంటే జోకులు నా సైడ్ నుంచి నీకు ఇస్తా, అవే వేసుకోవాలి. కానీ నిన్ను బయట చూసిన దాంట్లో మాత్రం నిన్ను సీరియస్ రోల్ కే పెడతాను. అసలు నీలో ఉన్న అగ్రెషన్ అన్న నిజంగా అసలు మామూలు ఫైర్ కాదు. ఆఖరికి అగ్రెషన్ మీద కూడా జోక్ వేసుకున్నాం, గుర్తుందా నీకు? నీకు మర్చిపోయింటా. పృథ్వీ గారు కూర్చొని వాడికి చిన్నప్పుడు గురించి చెప్తున్నాడు. ఒకసారి 7 బాటిల్ తీసుకొని అక్కడ మా షాప్లో ఆడుతుండే నేను, అది ఇట్లా పైకి ఎగిరేసాను, తర్వాత అది ఊడిపోయింది, అది ఇప్పుడు పెద్ద గొడవ అయింది, అనేది కొట్టారంటే నాకు అర్థమైంది అప్పుడు అగ్రెషన్, అప్పటి నుంచి ఇప్పటిదాకా అగ్రెషన్ కంటిన్యూ అవుతుంది. గుర్తులేదు, మర్చిపోయి నువ్వు. నేను లేనట్టున్నా దాంట్లో, లేకపోతే ఉన్నా మర్చిపోయింట మీరు ఇచ్చిన బౌన్సర్. అగ్రెషన్ అంటే అందుకే నీకు అగ్రెషన్ వచ్చింది అంట. ఖచ్చితంగా చేస్తాడు అలీ. అయ్యో నీకోసం ఎనీథింగ్. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఎందుకు తెలుసా, చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు ఐ మీన్ రాస్తారు దాంట్లో అది మాట్లాడద్దా కానీ దాంట్లో అన్న ఫైట్ చేసిన 50 days అంటే చాలా మంది దోస్తులు అనుకున్నారు. ఆయన జస్ట్ ఒక కామన్ మ్యాన్ వెళ్ళిండు. నిజంగానే అన్నకు అద్భుతమైన పేరు పెట్టారు, మగజాత ఆనిముత్యం అని. నిజంగా అన్న ఆనిముత్యం అంటే అది అబ్బాయే అమ్మాయే కాదు, నిజంగా కూడా అక్కడ ఒకరి సైడ్ తప్పు ఉంది, ఒకరి సైడ్ ఉంది అని అంటే వాడెవ్వడైనా సరే పోయి నిలిచుంటాడు ఆయన. నేను ఆయనకున్న గట్స్ మీరు ఒక్కటే కామెడీ యాంగిలే చూసారు హౌస్లో, కానీ మీరు బయట చూసిన 50 days ఫైట్ కూడా వేరే. కానీ ఆయనతో ఇంటర్నల్గా నువ్వు కూర్చొని డిబేట్లకు కానీ ఏదైనా కాన్వర్సేషన్ గురించి మాట్లాడితే హౌస్లో ఉన్న మోస్ట్ ఏంది దాన్ని ఏమంటారు, ఇంటెలిజెంట్ ఫెలో అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ అన్న. మీరు ఆయనతో ఎన్ని గంటలు ఏ టాపిక్ గురించి అన్నా మాట్లాడచ్చు. ఈవెన్ పురాణాల గురించి వచ్చినా కూడా సగం తెలియదు మాకు, ఏదో వస్తే దాని గురించి కూడా చెప్తా ఉంటాడు. కొన్నిసార్లు ఈయన మాట్లాడుతూ ఉంటే మళ్ళీ దీని మీద ఏం జోకేస్తాడని వెళ్ళిపోయేటోళ్ళము. ఆ తర్వాత ఓహో లేదు ఈయన సీరియస్గా మాట్లాడుతుంటే మళ్ళీ వెనక్కి వస్తుండే. బట్ ఇంత నాలెడ్జ్ ఏడికెళ్ళి గ్యాదర్ చేసినావు అన్న. అసలు బుక్స్ చదువుతారా ఎక్కువ? చదువుతాం. నువ్వు బచ్చిగానే, నాకు నీకు 10 ఏళ్ళ పైన తేడా ఉంటుంది. మరి నువ్వు 10 ఏళ్ళ తర్వాత నీకు మంచి నాలెడ్జ్ వచ్చేది ఏమో. కానీ లోకం చదివినాం, లోకం అయితే ఆబ్వియస్లీ చదివారు, కానీ పురాణాలు ఇవన్నీ రావడం కూడా. నాకు ఏంటంటే ఆర్జే చేసేటప్పుడు ప్రతి డే స్పెషాలిటీ చెప్పడం కోసం, అలాగే ఇవాళ హిస్టరీ ఏం జరిగింది అన్నప్పుడు
జస్ట్ ఊరికే చదివేసి వదిలేయకుండా మొత్తం ఆ కథ అంతా చదవడం ఇలా చదవాల్సి వస్తుంది. 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా, ఇంకా అన్నీ అలా 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 వచ్చేసినాయి అనమాట. మంచిదే. అయితే ఇక్కడ నీ వారసులు ఇద్దరు 2 మెసేజ్ చేసిరన్న, అది ఖచ్చితంగా చెప్పాలి. రాక్ 45 అంట పాపం వాడు. అన్ఫార్చునేట్లీ సారీ ఇద్దరు అనుకున్నా, ఇద్దరు ఒకడే, 2 వాడే పెట్టిండు. ఏం తెలుసా, ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఎందుకన్నా డిగ్రీ వ్యూ చేయంట వాడు. అదే అదే చేసి వద్దాం తమ్ముడు, వాడు తెలియదు. ఈ ఇంటర్వ్యూలు అందుకోవడానికి కనీసం డిగ్రీ ఉండాలి. ఇంకో ఆమె రాధా గోపాలం అంట, మీరు వేసే జోకులు అర్థం కానీ 1-2 నిమిషాలు పడుతుంది, కనీసం హౌస్ లో ఉన్న మీకైనా అర్థమవుతున్నాయా? అమ్మా ఓకే, నాకు అర్థం కాకపోతే నేను ఎందుకు వేస్తాను ఫస్ట్. ఖచ్చితంగా ఇది అలాంటిదే. నేను ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పాను, మహేష్ బాబు అదే సినిమాలో టప టప కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, గుంజలు ఏవో ఉంటాయి, అతడు కొట్టిన కాసేపటికి టపక్కని పగులుతుంది. అవును, మన జోకులు కూడా అప్పుడే అర్థం కాదు, కాసేపు అడుగుతుంది అనమాట. సో యా అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు అది క్వశ్చన్ అడిగారు కదా, కుర్రాళ్ళకి సమాధానం, ఎందుకంటే నాకు తెలిసి ఎవరికి ఆ సమాధానం రాదు. అది ఆల్రెడీ ముందు ఎవరైనా క్రాక్ చేస్తుంటే తెలుస్తుంది తప్ప. సో ఆ తెలియని బాధితులకు ఒక్కసారి ఆన్సర్ చెప్తావా? అది ఆన్సర్ ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఒక క్వశ్చన్ అంటే మళ్ళీ ఒకసారి మీరు ఈ వీడియోలో రివర్స్లోకి వెళ్ళి క్వశ్చన్ ఒకసారి చూడండి. అదేంటంటే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, ఒకడు ఎప్పుడు నిజాలు చెప్తాడు. మీరు ఇక్కడికి వెళ్ళారు, ఎవడెవడో తెలియదు, ఎవడు నిజాలు చెప్తాడో ఎవడ అబద్ధాలు చెప్తాడో తెలియదు. ఒకే క్వశ్చన్ అడగాలి, వైజాగ్కి దారెటు లేదా చెన్నైకి దారెటు అని అడగాలి. సో ఇక్కడ వై జంక్షన్ ఉంది, వీళ్ళిద్దరు ఇటు ఉన్నారు. సో వీడిని అడిగాడు అనుకోండి వైజాగ్కి దారేట్ అని, వీడు నిజం చెప్పేవాడైతే ఓకే, అబద్ధం చెప్పేవాడైతే బుక్ అయిపోయావు. వీడైతే సేమ్ మీకు తెలియదు, ఎవడైనా బుక్ అయిపోవచ్చు. అలా కాకుండా వాడిని అడిగితే వైజాగ్ దారి ఏదని చెప్తాడు అని చెప్పి వీడిని అడిగినా మీకు ఒకటే ఆన్సర్ వస్తుంది. వీడిని అడిగితే వీడు నిజం చెప్పేవాడైతే వీడు అబద్ధం చెప్తాడు కాబట్టి అబద్ధమే వస్తుంది ఆన్సర్. సో వీడు నిజం చెప్పేవాడు అనుకోండి, వీడు అబద్ధం చెప్తాడు కాబట్టి ఎటు తిరిగినా అబద్ధం చెప్పేవాడిని అడిగినా నిజం చెప్పేవాడిని అడిగినా మీకు వచ్చే ఆన్సర్ అబద్ధమే అవుతుంది. ఎందుకు అంటే వాడిని అడిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తాడు అనే ట్రూ ఇంటూ ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ స్టేట్మెంట్. ఇది చెప్పిండు ఆల్రెడీ, ట్రూ ఇంటూ ట్రూ ఇస్ ట్రూ, ట్రూ ఇంటూ ఫాల్స్ ఇస్ ఫాల్స్. అట్లా చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ అడిగింది, అయినా కూడా నాకు సమాధానం రాలేదు. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా. బేసిక్గా ఒక నిజం చెప్పేటోడు, ఒక అబద్ధం చెప్పేటోడు. సో బేసిక్గా ఆయన మధ్యలో ఉండి వీడిని వెళ్ళడానికి దారెటు అని వీడిని అడిగితే వీడు ఏం చెప్తాడని వీడిని అడగాలి. సో వాడిని అడిగితే వాడు ఏం సమాధానం చెప్తాడని వీడిని అడిగితే, వీడు నిజం చెప్పేటోడు అయితే వాడు తప్పు చెప్తాడని చెప్తాడు, వీడు తప్పు చెప్పేటోడు కాబట్టి వీడు తప్పే చెప్తాడు. సో 2 రకాలుగా మీకు తప్పు ఆన్సరే వస్తుంది కాబట్టి నిజం ఆన్సర్ మీకు ఆటోమేటిక్ గా దొరికిపోతుంది. థ్యాంక్స్ అన్న, ఫైనల్లీ నాకు గొప్ప జ్ఞానోదయం జరిగింది. సరిపోద్దా? నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అట్లే కాదు, నన్ను చాలా సార్లు అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయి కన్నింగ్, అబ్బాయి ఏం చేసేవాడు, అబ్బాయి గ్రూపిజం చేసేవాడు, ఇలా ఇలా. సో నాకు కొన్నిసార్లు అనిపించేది, మీరందరూ ఒక 4 కూర్చొని ఎంతసేపు అక్కడే కూర్చునేవాడు, సరే నువ్వైతే బాగా కలిసేవాడు కానీ బట్ ఎప్పుడు కూడా అదొక మ్యాగ్నెట్ లాగా అక్కడే ఉండేవాళ్ళు 4 కూర్చొని, లేకపోతే రాత్రి పూట. చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు? సమాధానం ఏంటన్నా, బేసికల్లీ ఏంటంటే నేను జోక్స్ ఎక్కువ క్రాక్ చేస్తూ ఉంటాను కాబట్టి, సో వాళ్ళకి ఏంటంటే సరదాగా పడుకునే ముందు జర కొన్ని జోక్స్ వేసుకొని నవ్వుకొని పడుకుందాం దారా అని చెప్పి నన్ను తీసుకొని పోయేటోళ్ళు ఒకటి. రెండోది, నేను అంత ఈజీగా నిద్రపోను, నాకు నిద్ర కూడా రాదు కాబట్టి. సో స్లోగా ఫస్ట్ ఒక 2-3 రోజులు అలవాటయ్యారు. మేము కూర్చున్నా ఏం చేస్తామంటే మేము మా మీద జోకులు వేసుకుంటాం, వేరే వాడి మీద కాకుండా. సో సెల్ఫ్ ఇమ్యులేషన్ అనేది ఎక్కువ కామికల్ వేలో వస్తుంది. సో మనం ఆ రోజు చేసిన మన యాక్టివిటీ మీద జోకులు వేసుకోవడం. సో అట్లా ఒక 2-3 రోజులు జోకులు వేసుకున్నాక మాకేమైందంటే ఎంత గొడవలు పడ్డా సరదాకు ఒక గంట సేపు నవ్వుకొని పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది అని ఫీల్ అయిపోయినాం. సో అట్లా ఇంకా ఎవ్రీడే ఇట్లా డే ఎండ్ అయిపోయేసానికి టక్కన అందరం వచ్చి అదే గుడి పక్షుల్లాగా ఆడ చేరి జరసేపు జోకులు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా అలవాటు అయిపోయింది అనుకోకుండా. మీ గ్రూప్ ఏమో కాదు కానీ పాప మీ గ్రూప్ల గురించి బాగా ఫీల్ అయింది మాత్రం మా ఆదిత్య నాకు నబిల్కి కూర్చోబెట్టి కూర్చోడు గ్రూప్, అది కూర్చోడు గ్రూప్, ఆయననేమో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండడు. కరెక్ట్ 4 నిమిషాలు మాట్లాడగానే ఐ లవ్ యూ ఎస్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నాకు నిద్రం వస్తుంది అదేదో మూత్రం లాగా నిద్రం వస్తుంది అంటారు. అన్నను నేను నామినేట్ చేసిన గుర్తుందా మీకు? ఆ రోజు మీరు మధ్యలో ఇట్లా లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోతారని ఫుల్ హర్ట్ అయ్యండి ఆయన. హర్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డే అనుకుంటా దాదాపు ఒక 1-2 hours డిస్కషన్ పెట్టండి నాతోటి స్విమ్మింగ్ పూల్ దగ్గర. మస్తు అనిపించింది. అంత లెంతియెస్ట్ కన్వర్సేషన్ అదే అన్నతో జరిగింది.
అసలు విషయం అంటే బిగ్ బాస్ లో చూడని ఎన్నో ఆణిముత్యాల సరే ఇదేనా కనీసం షేర్ చేసుకునైనా హ్యాపీ. అభయ్ నేను స్విమ్మింగ్ లో మంచి పార్ట్నర్స్ అనమాట. నిజంగా నాకు అభయ్ swimming రాదు కొంత అన్న. స్విమ్మింగ్ నేర్పించాను, తర్వాత కొత్త టెక్నిక్ లో ఆయనే ఆవిష్కరించారు. నిజంగా అసలు స్విమ్మింగ్ మాత్రం భలే నేర్పించారు అసలు అన్న మీరు. చూపిరు కూడా చూపిలేదు, అది ఏం చూపించలేదా? ఒక్కటి కనపడలేదుగా. నలుగురు అంటే పృథ్వీ, నిఖిల్, నువ్వు, నేను మనం నలుగురమే ఎక్కువ స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేసింది. పాపం అడుగుతా ఉంటాడు, దా స్విమ్మింగ్ రా అని చెప్పి అడుగుతున్నాడు. సరే తర్వాత మెల్లగా నాకు అలవాటు చేసాడు. నేను ఇంకా తర్వాత నా 2-3 రోజులు వరుస పెట్టి స్విమ్మింగ్ చేశాను. బాగుండే అన్న. కానీ ఏంటిది కుక్క స్విమ్మింగ్, కుక్క స్విమ్మింగ్, డాగ్ స్విమ్మింగ్ ఒకటి, ఇంకోటి ఫిష్ స్విమ్మింగ్ ఒకటి నేర్చుకున్నాం. తర్వాత ఈ సైరా లాగా కూర్చొని అన్ననే నేర్పించిండు యాక్చువల్ గా. లోపలికి ఎలా మునగాలి, లోపలికి ఎట్లా మునిగి ఇట్లా కూర్చొని సింగిల్ స్ట్రోక్ తోటి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎడిపోవాలి, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి జస్ట్ కాళ్ళు చేతులు ఆడచకుండా జస్ట్ సింగిల్ స్ట్రోక్ తోటి వెళ్ళిపోవాలి. ఇన్ని మంచి మూమెంట్స్ అన్ని మిస్ అయిపోయాయి. నాకు అదే యాక్చువల్ గా ఆ టైంలో మేము అనుకున్నాం కూడా రాదేమో అంటే మీరే అన్నారు, గుర్తుందా? ఆ కెమెరా డౌన్ అయింది ఎందుకంటే దానికి మేబీ స్పీకర్ దాని పైన ఉన్నట్టుంది, అది క్యాప్చర్ చేయడానికి వంగింది, మిగతా కెమెరాలో వస్తాయి అని. అసలు మీరు చూసింది ఇంతే, చూడండి ఇంత కంటెంట్ ఉంది. మా అన్ఫార్చునేట్లీ నాది కానీ, బేబక్కది కానీ, శేఖర్ అన్నది కానీ చాలా రాలేదు. బట్ స్టిల్ మేము వచ్చిన ఈ 3 వారాలకు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మీలాగా నేను కూడా అన్న మళ్ళీ అవ్వాలని కోరుకుంటాను. ఇంకొకటి కూడా హిందీ బిగ్ బాస్ లోట అన్ని కెమెరాస్ సింగిల్ ఛానల్ ఇస్తున్నారట. సో ఇంకా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. చాలా బాగుంది, క్రేజీ అన్నది. అలా ఉంటే అసలు నీ ఫ్యాన్స్ హట్ నచ్చినోడు నిజంగా దొంగోడు దొరేవాడు తెలిసేది, ఎంతమంది మాట్లాడారు తెలిసేది నిజంగా కూడా. అది కూడా కాకుండా ఓటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. అవునా? ఇప్పుడు ఆయన దయ మన ప్రాప్తం అయిపోయింది కదా. అవును. ఇప్పుడు ఈ స్విమ్మింగ్ సీన్స్ రాలే, ఈ జోకులు రాలే, అవును, నువ్వు అన్నది మాత్రం వచ్చేస్తుంది. అంటే సీన్లు కనబడాలంటే ఇంటికి తిడితే బయటకు వచ్చేస్తుంది అన్న. నిజంగా మీరే చెప్పండి, 2 వారాలు మనం ఎంత ఎంజాయ్ చేసినామన్నా. వాడు బయటకు వచ్చాక మా ఫ్రెండ్ మణికంఠ గారు కానీ నా వైఫ్ అడిగారు తెలుసా, నీ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వస్తలేదురా, అందుకనే మేము వెయిట్ చేస్తా ఉండే, ఎందుకు నువ్వు అంత డల్ ఉన్నావు అని చెప్పి అడిగారు వాళ్ళు బయటకు వచ్చి. నా ఫ్యూజులు అవుతాయి అసలు. తొక్కాలనుకుంటే తొక్కేయడమే అన్నట్టుగానే అనిపిస్తుంది. మనం ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదన్నా, మనం ఇద్దరం. అదే కదా, అదే ఎక్కడే పోయారా? హౌస్ అంతా తిరిగి మాట్లాడింది మనమే. కరెక్ట్ మాట్లాడారు. ఇంకా నేనన్నా గ్రూప్ డిస్కషన్, మీరైతే సింగిల్ పర్సన్ తో తిరుగుతుండే, ట్రావెల్ చేస్తుండే, ఇద్దరు పెద్దలు వాకింగ్ వెళ్ళినట్టు వెళ్తుండే, శేఖర్ అన్న ఆదిత్య అన్న ఇద్దరు అటు ఇటు వాకింగ్. అది ఇద్దరు కొట్టుకునేటప్పుడు కూడా ఇలాంటి జోకులు వేసారా అని వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ గా వంట దీంట్లో చేస్తున్నారు, జోకులు ఏదో చేస్తున్నారు. దోశ వేస్తుంటే నీకు మిత్రుడు శత్రువుని కూడా మిత్రువు చేసుకోవడం ఎలా తెలుసా అని చెప్పారు, అడిగా అనమాట. ఎవరో ఉన్నారు అప్పుడు. అంటే ఎలా అంటే, సరే నువ్వు దోస్తి అన్న. దోస్తి అమ్మో, దోస్తి అంటే నాకు అదే గుర్తు. దోస్తి విష్ణుప్రియది. ఓ మళ్ళీ అదొకటి చూసిరా? కరెక్ట్ ఉంది. చూడలే ఆ టైంలో నేను ఉండింటే ఇలాంటి పడుండేవి కదా. ఎగ్జాక్ట్లీ, అవును. అట్లాంటి వాడు మధ్యలో జోకేసేటోళ్ళు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయేటోళ్ళు. ఈ ఏడిపోద్ది ఈ జోకొద్ది ఏమొద్దు మధ్యలో మణికంఠ సార్ కూర్చొని జడ్జి లాగా అటు ఇటు మాట్లాడి ఇంకా గబ్బులైపోయింది. అవును. సో యా అన్న, ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా కూడా నెక్స్ట్ సీజన్ లో ఇప్పుడు దాని ఏమంటారు, లాగా మళ్ళీ నువ్వు నేను వెళ్తే చాలా బాగుంటది. బట్ వెళ్ళకున్నా వాటెవర్ పక్కన పెడితే హౌస్ లో మాత్రం ఒక మంచి పర్సన్ మిమ్మల్ని నేను కలిసిన. అండ్ మీకు అడిగినా గుర్తుందా, నాకు ఒక స్టోరీ కావాలి అని అంటే నేను బయటకు వెళ్ళాక చెప్తా అని మీరు అన్నారు కూడా. సో డెఫినెట్ గా సభాముఖంగా అడుగుతున్నాను, మీరు నాకు ఆ కథ చెప్పాలి, నేను చేస్తా డైరెక్షన్. నాకు మీరే స్టోరీ ఇవ్వాలి డెఫినెట్ గా. ఎందుకంటే మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో మీతో పక్కన కూర్చుంటే నాకు తెలిసింది. అది సినిమా కావదు, వెబ్ సిరీస్ అవుతుంది. సూపర్ హ్యాపీ వెబ్ సిరీస్ అయినా కూడా. సో అన్న కథ ఇస్తున్నాడు. సో అన్న ఫైర్ బ్రాండ్ ఇంటర్వ్యూలో మీరు ఎట్లా అంటారో దానికి రచ్చ కథ ఒకటి, దాని వెనకాల ఉన్న కథ అంతా కూడా నాకు చెప్తాడు. నేను డైరెక్షన్ చేస్తా తొందరలో. సో ఆ క్వశ్చన్ తో ఆన్సర్ తో అండి. రైట్. సో ఇంకో క్వశ్చన్, మీరు ఇందాక దానికి ఆన్సర్ 20 అని ఎట్లా అనుకుని ఉంటారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్కి ప్రతి గంటకి బస్సు ఉంది. ఒక బస్సు అక్కడ రీచ్ అవ్వడానికి 10 గంటలు పడుతుంది. సో ఇక్కడ బయలుదేరిన బస్సు 1 గంటకి ఇక్కడ బయలుదేరితే అక్కడి నుంచి కూడా 1 గంటకి బయలుదేరుతుంది కదా బస్సు. ఈ బస్సుకి ఎన్ని బస్సులు ఎదురుపడతాయి అంటే, దారిలో 10 గంటలు కాబట్టి 10 బస్సులు వస్తాయని చెప్పి అనుకుంటారు. కానీ 20 బస్సులు ఎలా అంటే, మీరు జనరల్గా ఈ టైమే గమనిస్తున్నారు. 1 గంటకి ఇక్కడ బయలుదేరితే 1 గంటకి అక్కడ కూడా బస్సు బయలుదేరింది కదా, ఆ బస్సు 2 గంటలకు బయలుదేరిన బస్సు 3 గంటలకి, అది 10 గంటలకు రీచ్ అవుతుంది కాబట్టి 10 గంటలకు వెళ్ళే బస్సు కాబట్టి 10 బస్సులు అని జనరల్గా అందరూ అనుకుంటారు. కానీ 1 గంటకు బయలుదేరినప్పుడు ఇక్కడ 1 గంటకు బయలుదేరుతుంది అనేది ఆలోచిస్తున్నారు. కానీ రాత్రి 12 గంటలకు బయలుదేరిన బస్సు, లేకపోతే
10 గంటల ముందు బయలుదేరిన బస్సు, ఇది బయలుదేరినప్పుడు టక్మని అది రీచ్ హైదరాబాద్ లోనే కలుస్తుంది అది. కొంచెం దూరం వెళ్ళగానే ఆ తర్వాత గంటకు బయలుదేరిన బస్సు రాత్రి 1 గంటకు 2 గంటలకు బయలుదేరిన బస్సు. ఎగ్జాక్ట్లీ 1 o'clock అంటే అప్రాక్సిమేట్లీ ఏ టైం అన్నా 11 o'clock అనుకో సపోజ్. అంతే. సో మిడ్ నైట్ 11 కి బయలుదేరింది, ఇది స్టార్ట్ అయ్యే కంటే ముందు హైదరాబాద్ లో కలుస్తుంది. అంతే. 12 కి బయలుదేరింది, కలుస్తుంది. గంటకు కలుస్తుంది. సో అట్లా అట్లా 11 నుంచి already రాత్రి 10 దాకా ఎన్ని బస్సులు? 20 బస్సులు. 10 గంటల ముందు బయలుదేరినాయి కూడా కలుస్తాయి, 10 గంటల తర్వాత బయలుదేరినాయి, రెండు కలిపి 20 గంటలు. దానికి అదే. నేను ఆ చెప్పు ఈ చెప్పు పెట్టి ఇట్లా మొత్తం మ్యాథమెటిక్స్ చేసి ఓ సారీ అన్నా అని చెప్పిన. అది. సో యా, టైం తినేసాను అన్నావు, ఆ, బట్ అది కూడా చెప్పేద్దాం. చాలాసార్లు మనకి టైం సరిపోదు, రోజుకి 24 గంటలు సరిపోదు అనుకునే వాళ్ళకి ఈ చిట్కా పాటించండి. గుడికి వెళ్ళిపోండి, అక్కడ ఇంకొన్ని గంటలు దొరుకుతాయి. సో ఈ యొక్క పంచ్తో ఎండ్ చేస్తున్నాను. ఐ యామ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. బాయ్.